స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ జరిగిన ఘటనలో రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్కు గాయాలై హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంటికి వచ్చిన పరిస్థితి. ఆసిఫ్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ ఘటనలో అసలు ఆసిఫ్ పాత్ర ఏంటి, ఆయన మానవత్వ దృక్పథంతో పోలీసులకు ఆ రియాజ్ను పట్టించే క్రమంలో అతని దగ్గరికి వెళ్ళి అతను గాయాలపాయలాడు, ఆసుపత్రిలో చికిత్స. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, జీవితం సవ్యంగా సాగుతుంది అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా రియాజ్ రూపంలో తన చేతికి గాయాలైతాయని ఊహించలేదు. మనతో పాటు ఆసిఫ్ ఉన్నారు, వారు. ఆసిఫ్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు, మీరు ఏం పని చేస్తారు? నేను సార్ వెల్డింగ్ పని చేస్తా. నాకు వెల్డింగ్ షాప్ ఉన్నది, పార్ట్నర్లో ఉన్నాం మేము. వెల్డింగ్ షాప్ ఉన్నది. నేను అది సండే రోజు నేను పోయినా, కొంచెం పని ఉన్నది అని పోయిన తర్వాత నేను షాప్ ఓపెన్ చేసిన, పని చేస్తుంటే నాకు ఒక సౌండ్ వచ్చింది. పట్టు అని సౌండ్ వస్తే నేను లేచి చూసిన ఏమైందో అని. చూస్తే వెనక కానిస్టేబుల్ ఓడుతుండు. అది ఒక మనిషి ముంగట వస్తుండు. పట్టుకో దొంగ ఉన్నాడు అని నాకు చెప్తే నేను ఒక్కసారి పోయి పట్టుకుంటే అది కత్తి ఉన్నదో ఏమున్నదో ఆయన చేతుల్లో నాకు నరికిండు. ఇక్కడ నరికిడితే అప్పటిదాకా నేను సార్ నాకు నరికిండు అని కానిస్టేబుల్కి చెప్పిన. కానిస్టేబుల్ సార్ వచ్చి కొట్టిండు. ఆయన కొడితే మళ్ళా బాగా కొడితే ఆయన కూర్చున్న తర్వాత నేను చేతికి పట్టుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా. అక్కడ కొంచెం ట్రీట్మెంట్ అయింది. తర్వాత నాకు ప్రైవేట్లో పంపించిండ్రు. అక్కడ కూడా అది హైదరాబాద్ తీసుకుపోమని చెప్పిండు సార్. చెప్తే పోలీసు వాళ్ళు మొత్తం నా ఎంబటే ఉన్నారు. అక్కడ నుంచి నాకు అది హైదరాబాద్లో తీసుకెళ్ళిండ్రు. అక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో నా ట్రీట్మెంట్ అయింది. అయితే ప్రధానంగా మీరు చెప్పండి, ఆ ఘటన జరిగిన రోజు మీరు ఆదివారం రోజు పని చేసుకుంటామని వెళ్ళారు. మీకు ఆ ప్రాంతంలో ఆ గజ దొంగ ఉన్నట్లే మన సమాచారం ఉండేనా? అసలు ఏం జరిగింది అసలు ఆ రోజు? లేదు సార్, నాకు లేదు, అది నాకు ఏం తెలియదు సార్. పోలీసు వాళ్ళు ఉన్నారు అని, ఎందుకున్నారు అది నాకు అసలు నాకు చెప్పలేదు ఎవరైనా. నేను పని చేసుకుంటా సార్, నాకు అంతా ఏం లేదు దాంట్లో. పని ఉన్నది అని నేను పోయినా అంతే. ఆయననే ఉన్నాడని నాకు కూడా అర్థం కాలేదు. సార్ చెప్పిండు పట్టుకోమని, నేను పట్టుకున్నా. ఎందుకంటే సార్ నేను కమిషనర్ సార్ వీడియో చూసిన, కానిస్టేబుల్ సార్ అప్పుడు కమిషనర్ సార్ చెప్పిండు అక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు కానిస్టేబుల్కి, అందుకోసం అట్లా అయింది పోయిండు అని చెప్పిండు. అది గుర్తు పెట్టుకొని నేను సాయం చేసా, అందుకే పట్టుకున్నా సార్. అంటే సిపి సార్ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఫోటోలు ఏదైనా హత్య జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు ఫోటోలకు పోజులు ఇస్తారు. దీనివల్ల ఎవరు సహాయం చేస్తలేరు, కొట్టుకుంటే కూడా హాస్పిటల్కు తరలించలేదని ఆయన అన్న మాటలు మీరు ఇంప్రెషన్ అయ్యారు. సార్ అంతే, సార్ చెప్పిండు అని నాకు అది ఉండే అది సార్ ఉరుకుంటా వచ్చిండు. అది పోలీస్ ఆయన పట్టుకో దొంగ ఉన్నాడు అని నేను పట్టుకున్నా సార్, అంతే ఉన్నది. కానీ ఆయన ఉన్నాడు వేరే ఉన్నాడు అని నాకు గుర్తులేదు. అసలు మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు ఆయన ఎప్పుడైనా చూసారా? లేదు సార్, లేదు, లేదు, చూడలేదు సార్. నాకు బిజినెస్ ఉన్నది, అది చిన్న బిజినెస్ ఉన్నది సార్. అది కూడా నేను మొన్ననే పెట్టుకున్నా, అది నడుస్తా లేదు, కొంచెం నడుస్తాను. అదే టెన్షన్లో ఉన్నా నేను. ఎంతమంది పిల్లలు? నాకు 3 సార్. ఎట్లా నడుస్తుంది మరి కుటుంబం? ఇప్పుడు హాస్పిటల్ పాలైన, ఇంటికాడ ఎట్లా నడుస్తుంది? కాదు సార్లు, పోలీసు డిపార్ట్మెంట్ నాకు బాగా సపోర్ట్ చేస్తుండ్రు. ఆయననే మొత్తం చూసుకుంటుండ్రు. సిపి సార్ మొత్తం పోలీస్ సపోర్ట్ బాగా ఉన్నది సార్ నాకు. ఇప్పుడు చివరిగా అంటే ఒక పోలీసు వాళ్ళు చెప్పిన మాటలకు ఇంప్రెషన్ అని, ఎందుకంటే నగరంలో ప్రజలకు గొడవలు జరుగుతున్నప్పుడు తమ ఫోటోలు దిగకుండా, ఫోజులకి ఫోటోలు దిగకుండా పట్టించి ఇవ్వాలి అనే ఆలోచనతోని, మనం సపోర్ట్ చేయాలనే ఆలోచనని పట్టించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి లేకపోతే రాకపోతుండే కదా. అవును సార్, అదే ఉన్నది. సార్ చెప్పిండు, ఎందుకంటే సార్ హెల్ప్ చేయాలా సార్, ఎవరైనా హెల్ప్ చేయాలా. నాకు కూడా నేను కూడా ఇద్దరికి 3కి హెల్ప్ అడిగినా సార్, ఇవ్వలేదు. నాకు కూడా సార్ ఆయన కొంచెం హాస్పిటల్ రిక్షా పెట్టండి అంటే రాలే సార్, ఇద్దరు రాలే.
ఒక మనిషి వచ్చిండు, అది ఎవరో నాకు గుర్తు లేదు. ఆయన పాపం నాకు తీసుకుపోయిండు. ఎవరైనా బాధలు ఉన్నప్పుడు కాపాడాలనే మనతత్వంతో నువ్వు వెళ్ళావు అంతే. అంతే సార్. ఆయన ఉన్నాడని ఈయన ఉన్నాడని కొంచెం కొంచెం అది అంటుండ్రు, అది ఏదో ఉన్నది అని పోయిండు. అది నా కార్ఖానా ఉన్నది సార్, అక్కడే వచ్చిండు ఆయన. నేను వెళ్ళలేదు, ఆయన ఊరుకుంటా వచ్చిండు. ఊరుకుంటా వస్తే నాకు సార్ చెప్పిండు పట్టుకో అంటే నేను పట్టుకున్నా అంతే. లారీ దిగి ఊరికి వచ్చిండు. లారీ ఏమో సార్, అది లారీ కూడా నేను చూడాలి. అక్కడ నుంచి ఉరకా వస్తుంటే నేను చూసిన అంతే. ఆ షెడ్ పక్కన ఉన్న కార్ఖానా మీదేనా? మాదే బిజినెస్, అది పార్ట్నర్లో ఉన్నది సార్. ఏం చేస్తావు అలా కార్ఖానాలో? ఏమేమి? అది గిరావటి, ఫైన్ క్లీనర్, అది రేస్ మిల్ పని ఉంటుంది. అన్ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్, బీన్స్ క్లీనింగ్, అది ప్యాడీ, అలా మక్క, జున్నలు, అవి మొత్తం. ఇప్పుడు ఈ దెబ్బ తగలక ముందు నీ పరిస్థితి అంటే దుకాణం నడిపించుకుంటూ రోజు ఇంటికి వచ్చి కుటుంబంతో బాగుండేవాడు? బాగుండేవారు సార్. ఇప్పుడు అయితే కొంచెం ఇది ఉన్నది, కానీ నాకు పని ఏంటి అంతే ఉండేది సార్. ముందు అంతగా వేరే ఏమీ లేదు. పోలీసు వాళ్ళని ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకున్నావు ఇప్పుడు మీడియా ద్వారా? చేస్తున్నా సార్. ఏమైనా సహాయం చేస్తే చెప్పిండు సార్, సిపి సార్, అది ఆయన మొత్తం చెప్పిండు, చేస్తారన్నారు. చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకేమైనా ప్రజలని రిక్వెస్ట్ చేస్తున్నావా? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం కూడా హెల్ప్ చేయాలి, నాకు దెబ్బ తగిలిందనే మాట కాకుండా ఇంకేమైనా హెల్ప్ చేయాలని చెప్పి చెప్తావా? ప్రజలకు సందేశం ఇస్తావా? చెప్తా సార్. ఎందుకంటే సార్, ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే మనం ఉంటే అక్కడ హెల్ప్ చేయాలా సార్. హెల్ప్ చేస్తేనే క్రైమ్ తగ్గుతుంది సార్. లేకుంటే మనం చూసుకుంటా పోతే ఇట్లా మర్డర్లు అవుతాయి, అవి అవుతాయి. హెల్ప్ చేయాలా సార్. నేను అదే ఇదితో హెల్ప్ చేసిన. నీకు మానవత్వం బాగా ఉన్నట్టున్నది, ఎవరికైనా సాయం చేయాలని ఆతృత బాగుంటుంది. చేస్తా సార్. నేను ఇంకా నాకు ఏమైనా అట్లా వస్తే నేను ఇంకా చేస్తా. మొత్తానికి చూసుకోవచ్చు, మానవతా దృక్పథంతో పోలీసులు అన్న మాటలకు ఇంప్రెషన్ అయ్యాడు. తనకు ఉన్న సమాచారాన్ని సంబంధించి తన దుకాణంలో ప్రతిరోజు వర్క్ చేసుకునేవాడిని వెళ్ళాను. వెల్డింగ్ దుకాణం ఉంది నాకు. వెల్డింగ్ దుకాణంలో ఆదివారం అయినా కూడా నేను ప్రతిరోజు పనికి వెళ్తుంటాను. ఎవరికైనా సరే సాయం చేయాలనే మనస్తత్వం నాది. ఆ రోజు పోలీస్ కమిషనర్ ఒక కానిస్టేబుల్ హత్య తర్వాత పోలీస్ కమిషనర్ మాట్లాడిన మాటలకు నేను ఇంప్రెషన్ అయ్యాను. ఎవరికైనా సాయం చేయాలని. అక్కడి నుండి పోలీసులు ఒక వ్యక్తిని తరుముకుంటూ వస్తున్నప్పుడు పట్టుకోండి అన్న మాటలే నాకు వినిపించాయి. ఆ పట్టుకోండి అన్న మాటలకు నేను పట్టుకున్నాను, కానీ నా చేతులకు 2 చేతులకు గాయాలయ్యాయి. దానివల్ల నేను ఆసుపత్రి పాలయ్యాను. పోలీసులు నాకు రక్షణగా ఉన్నారు, పోలీసులు సహాయ సహకారాలు అందించారు. కానీ ఎవరికైనా ప్రమాదంలో ఆపదలో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే మనకు ఇంకొకరు సాయం చేస్తారు. మనకు సాయం చేసిన వాళ్ళే మనకు సాయం చేయాలనేది ఏమీ లేదు. కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గొడవ పడ్డప్పుడు వీలైతే కొంచెం వారిద్దరికి మద్దతు తెలిపి వారిద్దరిని గొడవను సద్దుమణగే దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ గొడవ సద్దుమణగకుంటే అక్కడ గాయాలైన వ్యక్తిని కనీసం మానవతా దృక్పథంతో హాస్పిటల్కైనా పంపించాలనే ఉద్దేశం మీద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్న మాటలకు నేను ఇంప్రెషన్ అయ్యాను. ఆ పోలీసులు అర్పులకు, ఆ పట్టుకోండి అన్న మాటలకు నేను ఆ గజ దొంగని పట్టుకున్నాను తప్ప నాకు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఆ రియాజ్ అనే వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ రోజు ఆ రియాజ్ చేతిలో నా చేతులకు గాయాలయ్యాయి, బలయ్యాను. నా కుటుంబం జీవనోపాధి నా వెల్డింగ్ దుకాణమే, నన్ను ఆదుకోండి అని కోరుతున్నాడు ఆసిఫ్. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.